గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హంసవాహన సేవలో వీణాపాణిగా శ్రీ వెంకటేశ్వరుని దర్శనం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. అభివృద్ధి పనులు, బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు వీరబ్రహ్మం ఆదేశం. శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం. ఆది దంపతులను కళ్యాణంలో సేవించి పునీతులైన భక్తులు. నాగలాపురంలో అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం. శ్రీ వేదనారాయణ స్వామి వారి సన్నిధిలో ఆగమోక్తంగా విశేష క్రతువులు. తిరువీధి ఉత్సవంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహుని దివ్యానుగ్రహం. సింహాచల క్షేత్రంలో ఘనంగా స్వామివారికి విశేష ఉత్సవం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు వీణాపాణిగా భక్తులకు దర్శనమిచ్చారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ఊంజల సేవ, హంస వాహన సేవలను మనోహరంగా నిర్వహించారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన బుధవారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. అర్చకులు స్వామివారిని సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించారు. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు వైష్ణవులమైతిమింక. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి హంస వాహన సేవను నిర్వహించారు. వీణాపాణిగా సర్వాంగ సుందరంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు హంస వాహనంపై ఆసీనుని చేశారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో వైభవపేతంగా ఊరేగించారు. హంసవాహనంపై చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిగా అనుగ్రహించిన స్వామివారిని దర్శించుకుని భక్తులు నీరాజనాలు సమర్పించారు. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు వైష్ణవులమైతిమింక వదలవో కరుమమా. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి. గోవిందుని పాదములే కోరి ఇహ పరములు, శ్రీ విభుని పాదములే చేరు వేద శాస్త్రములు. గోవిందుని పాదములే కోరి ఇహ పరములు, శ్రీ విభుని పాదములే చేరు వేద శాస్త్రములు. దేవదేవ
పాదములే దిక్కును దశయు మాకు దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు భావములో నిలిపిచి పాయరు పాపములు దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు భావములో నిలిపితి పాయరు పాపములు విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు వైష్ణవులమైతిమింక వదలవో కర్మమా విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు విద్యా బుద్ధి. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కూచిపూడి నృత్య ప్రదర్శన కనువిందుగా సాగింది. జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాయం సంధ్య వేళ భక్తులను అలరించేలా కూచిపూడి యువ కళాకారులచే కూచిపూడి నృత్య ప్రదర్శనలను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలలో రెండవ రోజైన బుధవారం సాయంత్రం హైదరాబాద్కు చెందిన రీతుపర్ణ నాట్యాలయకు చెందిన మధుస్మిత బృందం ఆధ్వర్యంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన స్వామివారి భక్తులను ఎంతగానో అలరించింది. ఏకశిలా నగరంగా వినుతుకెక్కిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో అత్యంత ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు పటిష్టంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ఒంటిమిట్ట కోదండ రామాలయానికి చేరుకొని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి భవిష్యత్తులో చేపట్టవలసిన పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం శ్రీ కోదండ రామాలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించారు. భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబుళ్లు, కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. ఆలయంలో, యాగశాలలో మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. టీటీడీ స్థానిక ఆలయాలలో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలోనూ శ్రీవారి సేవకులను వినియోగించుకోవాలన్నారు. ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదికను గమనించారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ నిష్క్రమణ గేట్లను పరిశీలించారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జల ప్రసాదాన్ని వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కళ్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆలయం నుండి కళ్యాణ వేదిక వద్దకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు పెంచాలని తెలిపారు. కళ్యాణ వేదిక వద్ద వీఐపీల బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. అనంతరం జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు సౌకర్యవంతంగా క్యూలైన్లు, వసతి, సూచిక బోర్డులు, తాగునీటి సౌకర్యం తదితర ఇంజనీరింగ్ పనులను సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రథం తిరిగే వీధులను, ముఖ్యంగా మాడ వీధులలో మరమ్మతు పనులను వేగవంతం చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని ఆదేశించారు. స్వామివారి కళ్యాణానికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల వితరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, ఎండవేడిమి నుండి భక్తులకు ఉపశమనం కలిగించేలా విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేయడానికి అవసరమైన కౌంటర్లను సిద్ధం చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాల వాహన సేవలను భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, భక్తులను ఆకట్టుకునేలా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒంటిమిట్ట ఆలయ పునర్నిర్మాణానికి కృషి చేసిన వావికొలను సుబ్బారావు రచించిన కీర్తనలను ముద్రించి పుస్తకాలను భక్తులకు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ఎస్సీలు మనోహర్, నరసింహమూర్తి, ఎస్సీ ఎలక్ట్రికల్ వెంకటేశ్వర్లు, సిపిఆర్ఓ డాక్టర్ టి రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
అందులో ముఖ్యంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సంబంధించి అరేంజ్మెంట్స్ మీద ఈరోజు టీటీడీకి సంబంధించిన అందరు ఆఫీసర్స్తో రివ్యూ చేయడం జరిగింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగే ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా చేసేందుకు గతంలో మాదిరే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇప్పటికే గేరప్ అయినాయి. వాళ్ళ యొక్క ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తూ ఉన్నారు. సో ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క నీడ్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా ఈరోజు మరొకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. సో భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాల్లోనూ మరియు సీతారామ కళ్యాణం చక్కగా వీక్షించే దానికోసము భక్తుల వైపున ఉన్న సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్లకు త్రాగునీరు అయితేనేమి, తర్వాత ప్రసాదాలు, తర్వాత భోజన సదుపాయాలు, తర్వాత సమ్మర్ కాబట్టి సమ్మర్లో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏర్పాట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉన్నాము. దాంతోపాటు ఇక్కడికి వస్తున్న ఎంప్లాయీస్కు ఉండడం కోసము ఆ బ్రహ్మోత్సవాల్లో వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్ మీద, కళ్యాణం రోజు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. సో ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా నెక్స్ట్ ఈ రోజు నుంచి కంటిన్యూగా ఎవ్రీ వీక్ వాళ్ళ యొక్క వర్క్స్ను రివ్యూ చేసుకుంటూ ఈసారి జరగబోయే శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను, ముఖ్యంగా అందులో అతి ముఖ్యమైన శ్రీ సీతారామ కళ్యాణం అరేంజ్మెంట్స్ను చక్కగా చేస్తామనేసి టీటీడీ నుంచి భక్తులందరూ పాల్గొనేసి శ్రీ సీతారామ కళ్యాణం విజయవంతంగా చూస్తూ బ్లెస్సింగ్స్ పొందాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ్వర. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం హరహర మహాదేవ నామస్మరణలతో మారుమోగింది. జగత్తుకు ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టం శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత శ్రీ సోమస్కందమూర్తిని వధూవరులుగా అలంకరించిన అర్చకులు స్వామివారిని గజవాహనంపై, అమ్మవారిని సింహవాహనంపై వెంచేపు చేశారు. ఆలయ అధికారులు శివపార్వతులకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. అనంతరం కలశ స్థాపన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజ, కలశ పూజ, గణపతి పూజ, రక్షాబంధనం తదితర క్రతువులను జరిపి వేదమంత్రోచ్చారణల నడుమ శివపార్వతుల కళ్యాణం మనోహరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైఖానస్ ఆగమోక్తంగా
ఈ మహత్తరమైన క్రతువులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన బుధవారం ఉదయం ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి, శ్రీ వేదవల్లి అమ్మవారు, శ్రీ చక్ర తాళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో పుణ్యాహ వాచనం, వాస్తు హోమం, రక్షాబంధనం, పంచగవ్య ఆరాధన, అకల్మష హోమాలను నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆ తర్వాత నైవేద్యాలను సమర్పించి అష్టబంధన సమర్పణ చేశారు. ఇక బుధవారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో పలు విశేష పూజలు నిర్వహించారు. పుణ్యాహ వాచనం, పంచాగ్ని ప్రతిష్ఠ, కుంభావాహనం, ఆరాధనలు జరిపి హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం సాయంత్రం శ్రీ చంద్రశేఖర స్వామివారి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. అత్యంత ఘనంగా సాగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు నుండి 3 రోజుల పాటు ఊంజల సేవలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ మనోన్మణి సమేత శ్రీ చంద్రశేఖర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ఊరేగింపుగా కపిలతీర్థం ప్రాంగణంలోని వాహన మండపానికి తీసుకువచ్చి ఊయలలో వెంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, వేదమంత్రాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించె. సింహవాహన సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు శోభాయమానంగా అభయ ప్రదానం చేశారు. శ్రీకాళహస్తికి సమీపంలో 5 కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో కొలువు తీరిన తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తొండమాన్పురం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. స్వామివారిని అర్చకులు బంగారు దివ్యాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వెంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి సింహవాహన సేవ జరిగింది. సుందర శోభితంగా అలంకార భూషితులైన స్వామివారిని అర్చకులు సింహవాహనంపై ఆశీలను చేశారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీల నడుమ ఆలయ ప్రాంగణంలో స్వామివారి సింహవాహన సేవ రమణీయంగా సాగింది. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడచలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఉదకములేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను ఏకానవమై ఉదకములేచి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టీటీడీ ఉద్యోగుల క్రీడా పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు ఈ క్రీడా పోటీలలో భాగస్వాములై తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ మైదానంలో టీటీడీ సీనియర్ ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. సీనియర్ అధికారులు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొన్నారు. తిరుపతిలోని బేరి వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుకచ్చి నంబి, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తిరుకచ్చి నంబి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ ఆలయంలో బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో 3వ రోజైన బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని, శ్రీ తిరుకచ్చి నంబి స్వామి ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ శటగోప రామానుజ పెద్దజయ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజయ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం జరిపి నివేదన, మహామంగళ హారతులను సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి
విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరువీధి ఉత్సవంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యానుగ్రహం భక్తులను తన్మయులని చేసింది. ప్రసిద్ధ సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో తిరువీధి ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై వేద పండితులు వేదపారాయణం నిర్వహించగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. భక్తులు అప్పన్న దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానంది క్షేత్రం హరహర మహాదేవ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ మహానందీశ్వర స్వామి వారికి వైభవపేతంగా నిర్వహించిన రథోత్సవంలో మహానంది భక్త శోభితంగా దర్శనమిచ్చింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజున అర్చకులు శ్రీ కామేశ్వరీదేవి సమేత మహానందీశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ముచ్చటగా తీర్చిదిద్దిన రథంపై వేంచేపు చేశారు. అశేషంగా భక్తులు రథం వెంట సాగగా డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధులలో మహానందీశ్వర స్వామి రథోత్సవం ఆద్యంతం రమణీయంగా సాగింది. నందికోల ఉత్సవం, గిరిజనుల సంప్రదాయ నృత్యాలు రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. జ్ఞానసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో అవబృధ మహోత్సవం ఘనంగా జరిగింది. మహాశివరాత్రి కళ్యాణోత్సవం అనంతరం భక్తుల ఆనందోత్సాహాల నడుమ అవబృధోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు గంగా, దుర్గా, మల్లేశ్వరుల ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఇంద్రకీలాద్రి కొండ నుండి కొండ దిగువ భాగాన ఉన్న దుర్గా ఘాట్ వద్దకు మేళ తాళాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం పావన కృష్ణా నదిలో అవబృధోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, అర్చకులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. చిత్తూరు నగరం చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో త్రిశూల స్నానం ఘనంగా జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయంలో శ్రీ నటరాజస్వామి, శివగామి అమ్మవారిని గజపుష్పమాలలు, ఆభరణాలతో అలంకరించి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో వేంచేపు చేశారు.
అర్చకులు మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ శివగామ సమేత నటరాజస్వామి వారి నాగరోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆ తర్వాత త్రిశూలానికి పరిమళ ద్రవ్యాలతో తిరుమంజనం నిర్వహించి త్రిశూల స్నానం జరిపారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో శ్రీ మృత్యుంజయ హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయ అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండానికి పూజలు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కలశ పూజలు చేశారు. ఆ తర్వాత ప్రదోష కాలంలో మృత్యుంజయ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల కేంద్రంలోని ప్రసిద్ధ హరిహర క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం భక్తులను పరవశులను చేసింది. ఆలయ ప్రాంగణంలో చూడ చక్కటి వేదికను ఏర్పాటు చేసి వధూవరులుగా అలంకార భూషితులను చేసి వేదికపై వెంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా సాగింది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని. భీమాట్టహాసవక్త్రాయ కపర్ది. నెల్లూరు జిల్లా కొడవలూరులో కొలువైన శ్రీ కామాక్షి తాయి సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలలో చివరి రోజున ఆలయ ప్రాంగణంలో అందమైన పెండ్లి వేదికను ఏర్పాటు చేసి కామాక్షి తాయి సమేత శ్రీ నాగేశ్వర స్వామిని సుందరంగా వేంచేపు చేశారు. గణపతి పూజ, రక్షాబంధనం, యజ్ఞోపీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కామాక్షిదేవి కళ్యాణం కమనీయంగా సాగింది. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాళకాల
నంద్యాల పట్టణం నాగులకుంట రోడ్లో కొలువైన శ్రీ నాగలింగేశ్వర స్వామి వారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. అమావాస్య నాడు అర్చకులు గర్భాలయంలో శ్రీ నాగలింగేశ్వర స్వామి వారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి పరిమళ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరణలు చేసి లింగాష్టకాల సహితంగా నివేదన, హారతులు అందజేశారు. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नागेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां नमः शिवाभ्यां वृषवाहनाभ्यां చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ బాలకామాక్షి సమేత శ్రీ కొలందరేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ ఆలయంలో 5 రోజుల పాటు నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో చివరి రోజున అర్చకులు శివపార్వతుల కళ్యాణం జరిపారు. ఆలయ ప్రాంగణంలో పుష్పశోభితంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై సర్వశోభితంగా అలంకరించిన శ్రీ బాలకామాక్షి సమేత శ్రీ కొలందరేశ్వర స్వామి వారిని వేంచేపు చేశారు. పలు క్రతువులను పూర్తి చేసిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివా. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రిలో ప్రారంభమైన అఖండ జ్యోతి రథయాత్ర భువనగిరి జిల్లాకు చేరుకుంది. యాదాద్రి లక్ష్మీ నృసింహుని బ్రహ్మోత్సవాల ముందు అఖండ జ్యోతి యాత్ర నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ప్రారంభమైన ఈ యాత్ర భువనగిరి జిల్లాకు చేరుకుంది. భక్తులు రథంపై స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. ఈ రథం యాదాద్రికి చేరుకున్న అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.